మానవ మాతృత్వపు వరాన్ని పొందేందుకు ప్రతి స్త్రీ తప్పిస్తుంది. వివాహమై ఏళ్లు గడుస్తున్నా గర్భం రాకపోతే వారిలో ఆందోళన మొదలవుతుంది. తెలియకుండానే ఒత్తిడికి లోనవుతారు. దీనివల్ల సంతాన సాఫల్యం మరింతగా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. అయితే గర్భం దాల్చకపోవడానికి గల కారణాలను తెలుసుకుని అవసరమైన చికిత్సను తీసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యులు భరోసా ఇస్తున్నారు. సంతానలేమికి ఆయుర్వేద వైద్య విధానంలో ఎన్నో పరిష్కారాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. ఆయుర్వేద ఆసుపత్రులకు మహిళలు క్యూ కడుతున్నారు. ఈ రోజుల్లో సంతానలేమి సమస్యలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా సంతానం కలగకపోవటానికి దంపతులిద్దరిలో ఎవరైనా కారణం కావచ్చు. ఈ క్రమంలో సంతానలేమికి ఆయుర్వేద వైద్య విధానంలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. సంతానలేమి సమస్య ఉన్నవారు ఆయుర్వేద వైద్య విధానంతో 70 నుంచి 80% వరకు ఫలితాలను పొందొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఎర్రగడ్డ ఆయుర్వేద వైద్యశాలలో చికిత్స తీసుకున్న ఎంతో మందికి సంతానం కలిగినట్లు ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్, ఈవెన్ ఐవీఎఫ్ సెంటర్స్ అవన్నీ కూడా తిరిగేసిన తర్వాత ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాంటి కేసెస్ కూడా చాలా మటుకు సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా దాంట్లో గైనిక్ డిపార్ట్మెంట్లో పీసీఓడి అన్న దాని మీద ఎక్కువగా 3 months ట్రీట్మెంట్స్ తోటి స్పెషలైజ్డ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ ట్రీట్మెంట్స్ తోటి విత్ మెడికేషన్ 3 months కంటిన్యూస్ దాంతో తప్ప పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడము, ఒబేసిటీ అది తగ్గిపోవడము, ఇవన్నీ కూడా దాంతో ఇంకా ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి ఫర్టిలిటీ ఛాన్సెస్ పెరగడము, ఇవి మటుకు చాలా మంచి సక్సెస్ఫుల్లీ అవుతున్నాయి. గర్భం రాకపోవడానికి గల కారణాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా ఆయుర్వేద విధానంలో వైద్యులు చికిత్స ప్రారంభిస్తారు. అవసరమైన మందులు తీసుకోవటం, ఆహారంలో మార్పులు వంటివి చికిత్సలో ప్రధానంగా ఉంటాయి. పాలు, నెయ్యి, తేనె, పండ్లు, అశ్వగంధ, అతి మధురం, స్వర్ణ భస్మం, రజత భస్మం వంటివి ప్రధానంగా వాడతారు. ఈ విధానంలో ఔషధాలను తైలం లేదా నెయ్యితో తయారు చేస్తారు. ఆయుర్వేద విధానంలో సంతానం కలగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని వైద్యులు అంటున్నారు. గర్భం దాల్చిన అనంతరం ప్రతి నెల వైద్య పరీక్షలు చేసి మందులు అందజేస్తారు. దీంతో పాటు గర్భాశయంలో పిండం ఎదుగుదలకు, గర్భిణీల్లో లక్షణాలకు అనుగుణంగా ఆహారం విషయంలో జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు సంబంధిత వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. అలాగే పురుషుల్లో ఉండే లోపాలకు కూడా చికిత్స చేస్తారు. సంతానలేమికి ఆయుర్వేద వైద్య విధానంలో మంచి పరిష్కారం లభిస్తోంది. ఇతర వైద్య విధానాలు, ఔషధాలు ఉపయోగించకుండానే కేవలం ఆయుర్వేద వైద్యం ద్వారా సంతానం కలిగించడం మాత్రమే కాకుండా ఐయుఐ, ఐవీఎఫ్ వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతులు విఫలమైన వారికి కూడా మంచి ఫలితాలను ఇవ్వగలుగుతున్నామంటున్నారు వైద్యులు. సంతాన భాగ్యం పొందడానికి ఎన్నో హాస్పిటల్స్ తిరిగి అలసిపోయిన వారికి మన సాంప్రదాయ వైద్యం గొప్ప వరం లాంటిదని ఆయుర్వేదిక్ వైద్యులు చెప్తున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేదిక్ వైద్యం ట్రై చేయడం వల్ల సంతాన భాగ్యం పొందే అవకాశం పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేదిక్ వైద్యులు సూచిస్తున్నారు. కెమెరామన్ రవితో అలేఖ్య, HMTV, హైదరాబాద్.